హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఫోన్పే యూపీఐ పిన్ కనుక మర్చిపోతే మళ్ళీ దాన్ని మనం ఏ విధంగా రీసెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫోన్పే యూపీఐ పిన్ మీరు మర్చిపోతే మనము ఫోన్పే ద్వారా పేమెంట్ చేయడానికి కానీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. యూ హ్యావ్ ఎంటర్డ్ ద రాంగ్ యూపీఐ పిన్, ప్లీజ్ చెక్ అండ్ ట్రై అగైన్ అని చూపిస్తుంది అనమాట. అంటే ఈ పిన్ మీరు ఏ విధంగా రీసెట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. మీరు రెండు విధాలుగానైతే రీసెట్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు ఆధార్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు. డెబిట్ కార్డు ఉన్న వాళ్ళు డెబిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు. డెబిట్ కార్డు లేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. డెబిట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు. డెబిట్ కార్డు లేని వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా చెప్తున్నాను. డెబిట్ కార్డు లేని వాళ్ళు ఆధార్ నెంబర్తో ఈ ఫోన్పే నెంబర్ యూపీఐ నెంబర్ అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ ఉన్న ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో పైన మీ లోగో కనిపిస్తుంది, అంటే మీ నేమ్ లోగో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. ఏ బ్యాంక్ అకౌంట్ రీసెట్ చేయాలనుకుంటున్నారో యూపీఐ పిన్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీసెట్ యూపీఐ పిన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు. మీ డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డుతో కూడా చేసుకోవచ్చు. మీ డెబిట్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్తో చేసుకోండి. మీ డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డుతో చేసుకోండి. మీ ఇష్టం, ఇదేంతోనైనా చేసుకోవచ్చు. ఓకే, ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నేనైతే ఆధార్ నెంబర్ ద్వారా చేయాలనుకుంటున్నాను. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ఆధార్ నెంబరు ఫెచ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. అంటే మీ ఆధార్ నెంబర్లో ఫస్ట్ 6 డిజిట్స్, అంటే 6 నెంబర్లు, ఫస్ట్ 6 నెంబర్లు ఉంటాయి కదా, 6 నెంబర్లు ఆధార్ నెంబర్, ఆ ఫస్ట్ 6 నెంబర్లను ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇప్పుడు మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోండి. అంటే మీరు ఏ పిన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో 6 నెంబర్స్ గుర్తుండేటట్టు పెట్టుకోండి. ఓకేనా, మళ్ళీ మర్చిపోతే మీరు మళ్ళీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుండేది పెట్టుకొని కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఏదైతే నెంబర్ పెట్టుకున్నారో దాన్ని కన్ఫర్మ్ చేసి ఓకే చేయండి. ఓకే, ఇలా చేసినట్లయితే మీ యూపీఐ పిన్ మళ్ళీ మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఫోన్పే యూపీఐ పిన్ అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ తోటి. నేను ఇప్పుడు ఆధార్ నెంబర్తోనే చేశాను, చూశారు కదా. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సర్వీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.